ఏపీలోని చేనేతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ఏపీ జౌళి శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే చేనేత క్లస్టర్స్, ఆప్కో షోరూంలు, విదేశాల్లో ఎగ్జిబిషన్స్ పై మంత్రి కీలక ప్రకటన చేశారు. చేనేతలకు ఆరోగ్య బీమా కల్పిస్తామని, 5% జీఎస్టీ రియంబర్స్మెంట్ దిశగాను అడుగులు వేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులకు టీడీపీ కూటమి సర్కార్ శుభవార్త తెలియజేసింది. చేనేత మగ్గాలు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని తెలియజేసింది. అలాగే మరమగ్గాలు ఉన్నవారికి కూడా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నట్లుగా మంత్రి సవిత అసెంబ్లీ వేదికగా ప్రకటించడం విశేషం. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి సవిత గత వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసం ఉత్తుత్తి బటన్ నొక్కి చేనేతలను మోసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు చేనేతలు కష్టాలు పడ్డారన్న మంత్రి టీడీపీ కూటమి సర్కార్ వారికి అండగా నిలుస్తుంది అని చెప్పారు. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. అలాగే 5% జీఎస్టీ రియంబర్స్మెంట్, కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు ఏర్పాటు చేస్తామంటూ నేతన్నలపై వరాల జల్లు కురిపించారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న జౌళి శాఖ మంత్రి సవిత ఇందుకోసం విదేశాల్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్స్ అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్న మంత్రి వచ్చే 6 నెలల్లోగా రాష్ట్రంలో 3 ఆప్కో షోరూమ్స్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంతో 10 చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. మరోవైపు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్స్ బిగించే ప్రసక్తే లేదని ఏపీ విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖలో 1.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. పీపీఏలు రద్దు చేయవద్దని అప్పట్లో కేంద్రం చెప్పినా వినిపించుకోలేదు అన్నారు గొట్టిపాటి రవికుమార్. విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేలా టీడీపీ కూటమి సర్కార్ పనిచేస్తోంది అన్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయం కోసం వినియోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తి లేదని మండలిలో గొట్టిపాటి రవికుమార్ తేల్చి చెప్పేశారు.